టీచర్స్ పాపం ఏంటంటే కంటిన్యూస్గా నిలబడి ఉండాలి. ఒక ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఈవెన్ లెక్చరర్స్ ఆల్సో వాళ్ళు జాబ్ ఏంటంటే ఆల్మోస్ట్ 7-8 క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంటుంది. కంటిన్యూస్గా నిలబడి ఉండాలి. ఇంకా ఘోరం ఏంటంటే ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ప్లస్ ప్రైవేట్ స్కూల్స్లో ఆ కుర్చీలు తీసేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కుర్చీలో కూర్చుంటే సరిగ్గా చదువు చెప్పారని చెప్పి కుర్చీలు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు 8 అవర్స్ తప్పకుండా నిలబడాలా, దాని తర్వాత ట్రావెల్ చేయాలి ఇంటికి వెళ్ళడానికి, మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి, ప్లస్ ఆల్సో ఇంకా అవుట్ సైడ్ వేరే పనులు కూడా. వీటన్నిటిలో కూడాను ఎక్కువ కాలం ఒక రోజులో నిలబడడం అవుతుంది కాబట్టి మోకాళ్ళు తొందరగా వీళ్ళవి అరిగిపోతాయి. చాలామంది 45-55కే కంప్లీట్గా మోకాళ్ళు అరిగిపోయిన టీచర్స్ నేను చాలామందిని ట్రీట్ చేశాను. సో వీళ్ళందరూ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నొప్పి వస్తుంటే ఒక ఇనిషియల్ పెయిన్ కిల్లర్స్ వాడడము, ఎక్సర్సైజ్ చేయడము, లాస్ట్కి ఆపరేషన్కి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తారు. ఇప్పుడు ఏం అవసరం లేదు. తగు జాగ్రత్తలు మీరు ముందే తీసుకోండి. మీ క్లాస్కి మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో తప్పకుండా కూర్చోవాలి. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నిలబడకుండా మీ ఎక్సర్సైజులు కూడా కరెక్ట్గా డాక్టర్ గారికి చెప్పి ఏ ఎక్సర్సైజ్ చేయాలో మీరు కరెక్ట్గా కనుక్కొని ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నీ జాయింట్ మీద స్ట్రెయిన్ తగ్గుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా నొప్పి వస్తుంటే మీకు బెస్ట్ పద్ధతి మీ రక్త కణాలతోనే ప్లాస్మా థెరపీతో మీరు కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు.